మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పామిడి పట్టణంలోని స్థానిక కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 7వ రోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఆలయ కమిటీ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఓం వాసవంబాయ నమః. మా గ్రామంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆశ్వీజ శుద్ధపాఠ్యం నుంచి దశం వరకు ఘనంగా నిర్వహిస్తాము. కమిటీ సభ్యుల సహకారంతోనూ, మా ఆర్యవైశ్యుల సహకారంతోనూ, ఆర్థిక సహకారంతోనూ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటాము. ఈరోజు సప్తమి రోజున మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి సరస్వతి అలంకారం చేశాము. ఈ సందర్భంగా నవదుర్గలది కార్యక్రమాన్ని ప్రోగ్రాం నిర్వహించాము. ఆ మాతృమల సహకారంతో వారికి కూడా మా ఆర్యవైశ్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి విచ్చేసిన సుమన్ టీవీ వారికి కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వివిధ వేషధారణలతో అమ్మవారి వేషధారణలతో చిన్నారులు చక్కగా ఇక్కడ ఆకట్టుకుంటున్నారు. వారి వేషధారణలు ఏంటి, వాటి ప్రత్యేకతను పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చిన్నారి ఉంది, చిన్నారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, నీ పేరేంటి? బి దివ్యశ్రీ. నువ్వు వేసుకున్న అలంకరణ? శైలపుత్రి. శైలపుత్రి అంటే? శైలపుత్రి ఒక ముఖ్యమైన అవతారం. దుర్గామాతలోని మొదటి అవతారం ఇది. శైలపుత్రి వలన మనకు ధైర్యం కలుగుతుంది. ధన్యవాదములు. నీ పేరేంటి? నిహస్వి అంకుల్. నువ్వు వేసుకున్న వేషధారణ? సిద్ధిదాత్రి. సిద్ధిదాత్రి అంటే? ప్రతి ఒక్కరిని నవదుర్గాలను ప్రకాశించే సిద్ధిదాత్రి. బ్రహ్మచారిని అంటే? బ్రహ్మచారిణి అంటే దుర్గామాతలో 2వ అవతారం. తను శివుణ్ణి పొందడానికి మరి జన్మ ఎత్తి ఎంతో త్యాగం చేసి దేవుణ్ణి వీక్షించడంతో, తపస్సు చేసి వీక్షించడంతో శివుణ్ణి పొందింది. అదే బ్రహ్మచారిణి విశేషణం. నమస్కారం, నా పేరు పార్శ్వం సాయి షణ్ముఖ. నేను స్కందమాత అలంకరణ వేశాను. దానికి ప్రతీక తల్లి దీవెనలు, అంటే తల్లి యొక్క దీవెనలు. ధన్యవాదాలు. విశేషాలను తెలియజేయడానికి మన వద్ద ఆలయ అర్చకులు ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయనని అడిగి తెలుసుకుందాం. ఓం వాసవాంబాయ నమః. సనాతనంగా ఆర్యవైశ్య సంఘం పామిడి వాళ్ళ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి శరన్నవరాత్రులలో భాగంగా 8వ రోజుగా ఈరోజు షష్ఠీ సందర్భంగా మహాసరస్వతీ దేవి అలంకారంగా ఈరోజు అలంకరించడమైనది. అమ్మవారిని యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తెల్లనైనటువంటి దేవిని, సరస్వతి దేవిని ఈరోజు కమనీయంగా ఎంతో సౌందర్యంగా అలంకరించడం జరిగినది. ప్రతి సంవత్సరము కూడా ఇదే మాదిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా 9 రోజులు ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో విశేషం ఏమంటే 10 రాత్రములు, దశరాత్రములు వచ్చి 11వ రోజుగా దశమి నిర్ణయం జరిగింది. కాబట్టి ఇది విశేషంగా ఒక అలంకారము, కాత్యాయని దేవి అలంకారం ఒక్కటి విశేషంగా జరగడం జరిగినది. కాబట్టి ఇది మనకు సర్వదా శుభప్రదాయంగా ఉంటుందని చెప్పి అందరూ కూడా ఆ దేవదేవి యొక్క కృపకు అందరూ కూడా పాత్రలు అవుతారని, అందులో విశేషంగా ఈ దినము సుమన్ టీవీ వాళ్ళు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా ఈ విధంగా ప్రత్యక్ష ప్రసారము సమస్త భూమండలానికంతా కూడా తెలియజేయడానికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయము తూచా తప్పకుండా అందరికీ సమస్త ప్రజానీకానికంతా తెలియపరుస్తూ చేస్తూ వాళ్ళు చేస్తూ ఉండేటువంటి కృషికి అభినందనీయంగా వారి యొక్క కృషికి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు సర్వదా ఎల్లకాలము ఎప్పుడూ కూడా ఉండి భగవతి నిరంతరము కాపాడుతుండవలసిందిగా భగవంతుని అందరూ కూడా ప్రార్థిస్తాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సరతన్నమః నమః ప్రకృత్యై. అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. సరస్వతీ దేవి యొక్క రూపం యొక్క అంటే సంబంధించినటువంటి విశేషాలను మీరు భక్తులకు తెలియజేస్తారా? ఓం శ్రీ వాసవంబాయ నమః. సరస్వతీదేవి అసలు రూపం శారద. శారదాదేవి అంటేనే అంటే ఒక వేద దేవత అంటాము. అందులో మనము సరస్వతీదేవిగా మాత్రమే పూజిస్తాము. మూలా నక్షత్రం తన ముఖ్యమైన నక్షత్రం. సరస్వతీదేవిని మనము చదువుల తల్లిగా పూజిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ లౌకికమైన విషయాలకే కాకుండా అమ్మవారు వచ్చేసి ఆధ్యాత్మిక విషయాలకు ఆదిదేవత. ఈ విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసించాలి. లౌకిక విషయాలే కాకుండా ఆధ్యాత్మిక విషయాలను కూడా ప్రతి ఒక్కరికి అమ్మ అందచేయాలని చెప్పేసి
కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం నమో వాస్వాంబాయ నమః. అందరికీ ముందుగా శరన్నవరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు మా ఊర్లో పామిడిలో అమావాస్యాల్లో నవదుర్గల ఆవిర్భావం అనేసని చిన్నపిల్లల చేత నవదుర్గల ఆవిర్భావం ఎలా జరిగిందో దాని గురించి ప్రస్ఫుటంగా చిన్నగా పాట విధానంగా అందరికీ వివరించేలా రూపకల్పన చేశాము. దీనికి గాను పిల్లలు కేవలం 2 రోజులంటే 2 రోజుల్లోనే కష్టపడ్డారు, నేర్చుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారండి వాళ్ళందరూ. కాబట్టి మొదటగా మా గ్రూప్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు సహకరించినటువంటి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులైనటువంటి ఉపేంద్ర అంకుల్ గారికి మరియు సెక్రటరీ గారికి, నారాయణమూర్తి అంకుల్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అందరి ఇంట్లోనూ ఈ దసరా సరదాలను అలాగే నవదుర్గల ఆశీర్వాదంతో నవధాన్యాలు, నవసిరులు, నవనిధులు అన్ని పుష్కలంగా పేరు పేరున అందరికీ చెందాలని కోరుకుంటూ సుమన్ టీవీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ కార్యక్రమాన్ని మా కింద అందరి ముందుగా ప్రసరిస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.